బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పార్ట్ 4 ఇది. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 4 చూస్తే బాగా అర్థమవుతుంది. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 4 చూడండి. క్వశ్చన్ ఐబీపీఎస్ క్లర్క్ 2016 ఎగ్జామ్కి వచ్చింది. ఏ బోట్ కెన్ ట్రావెల్ 7.6 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. 7.6 kilometers downstream in 24 minutes. Full stop. It can travel 7.8 kilometers upstream. 7.8 kilometers upstream in 36 minutes. Full stop. What is the speed of the water current? What is the speed of the water current in kmph? క్వశ్చన్, ఒక బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే 24 minutesకి 7.6 kilometers వెళ్తుంది. మనం స్పీడ్ ఎప్పుడు కేఎంపిహెచ్లలో తీసుకుంటాం లేదా ఎంపీఎస్లో తీసుకుంటాం. మనం ఇక్కడ కేఎంపిహెచ్లో తీసుకుందాం. కేఎంపిహెచ్ అంటే కిలోమీటర్ పర్ అవర్. పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే దాన్ని స్పీడ్గా తీసుకుంటాం. పర్ అవర్ అంటే 60 minutesకి. అంటే 60 minutesకి బోటు డౌన్ స్ట్రీమ్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో కనుక్కుందాం. 60 minutes కంటే దీన్ని ఏం చేద్దామంటే 4తో డివైడ్ చేద్దాం. 4 6, 4తో డివైడ్ చేస్తే 4 1 4 9, అంటే 6 minutesకి 1.9 kilometers వెళ్తుంది. మనకు 60 minutesకి కావాలి అంటే దీన్ని 10th మల్టిప్లై చేద్దాం. 60 అవుతుంది. ఇది 10th మల్టిప్లై చేస్తే 19 అవుతుంది. ఇప్పుడు బోట్ స్పీడ్ స్టిల్ వాటర్, ఇది బోట్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్లో, బోట్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో. అప్ స్ట్రీమ్లో అంటే కనుక ఇలా ఇక్కడే పైకి గీయకుండా ఇలా పైకి గీస్తున్నాం అంతే. బోట్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్లో 19 kmph, అంటే బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే 19 స్పీడ్తో వెళ్తుంది. నెక్స్ట్ దీన్ని మార్చుకుందాం. 60 minutesకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో కనుక్కుందాం అప్ స్ట్రీమ్లో. అంటే దీన్ని ఏం చేద్దామంటే దీన్ని 6తో డివైడ్ చేద్దాం. 6 6 36, 6 1 6 3. 6 minutesకి 1.3 kilometers వెళ్తుంది. మనకు 60 minutesకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో కావాలి. 10th మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. ఇక్కడ 10th మల్టిప్లై చేస్తే 13 వస్తుంది. మనకి ఇప్పుడు వాటర్ స్పీడ్ ఎంత అన్నాడు. వాటర్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ను డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ను డిఫరెన్స్ తీసుకొని బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. డిఫరెన్స్ 19 - 13, డిఫరెన్స్ 6. 6లో హాఫ్ తీసుకుంటే 3. ఇది వాటర్ స్పీడ్. ఆన్సర్ 3 kmph. 3 kmph. వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే ఉంటుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే ఉంటుంది. కాబట్టి ఇటు సైడ్ 3నే తీసుకున్నాం, ఇటు సైడ్ 3నే తీసుకున్నాం. ఆన్సర్ 3 kmph. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ 2017 క్వశ్చన్. ఏ బోట్ కెన్ ట్రావెల్ 6.4 kilometers డౌన్ స్ట్రీమ్. నెక్స్ట్ ప్రాబ్లం, 6.4 kilometers. 6.4 kilometers డౌన్ స్ట్రీమ్ in 16 minutes. And 8.7 kilometers upstream in 29 minutes. 29 minutes. Full stop. What is the total time taken by the boat to travel 36 kilometers upstream and the same distance downstream together? బోటు 36 kilometers అప్ వెళ్ళడానికి సేమ్ డిస్టెన్స్ అంటే మళ్ళీ 36 kilometers డౌన్ రావడానికి టోటల్ టైం ఎంత తీసుకుంటుంది, ఇది కనుక్కోవాలి మనం. సరే ప్రాబ్లం చేద్దాం. ఒక బోటు డౌన్ స్ట్రీమ్లో అంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే, వాటర్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో వాటర్ ఎప్పుడు డౌన్కే వెళ్తుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే 16 minutesకి 6.4 kilometers వెళ్తుంది.
అయితే మనకు 16 కాదు 60 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో కావాలి, దాన్ని మార్చుకుందాం. 16తో డివైడ్ చేస్తే 16 1, 16తో డివైడ్ చేస్తే 0.4, 1 మినిట్కి 0.5 కిలోమీటర్స్ వెళ్తుంది. ఈ 1ను 60తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు 60 మినిట్స్ అవుతుంది. ఇక్కడ 60తో మల్టిప్లై చేస్తే 6 × 4 24 అవుతుంది. అంటే 24 కిలోమీటర్స్ వెళ్తుంది బోటు పర్ అవర్కి డౌన్ స్ట్రీమ్లో. నెక్స్ట్ అప్ స్ట్రీమ్లో అంటే వాటర్ ఈ డైరెక్షన్లో వాటర్ వెళ్తుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్తుంది. అంటే వాటర్ ఇలా కిందికి వస్తుంది, బోట్ ఏమో ఇలా పైకి వెళ్తే అంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే అంటే అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్. సో ఇక్కడే ఇలా పైకి గీయకుండా ఇక్కడ సపరేట్ గీసాం. 29 మినిట్స్కి 8.7 కిలోమీటర్స్ వెళ్తుంది అప్పు. మనకు 60 మినిట్స్ కావాలి. దీన్ని ఏం చేద్దామంటే 29 1, 29 3, 1 మినిట్కి 0.3 కిలోమీటర్స్ వెళ్తుంది. 60తో మల్టిప్లై చేస్తే 1 మినిట్ 60 మినిట్స్ అవుతుంది. ఇక్కడ 60తో మల్టిప్లై చేస్తే 6 × 3 18 అవుతుంది. 18 అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే బోటు అప్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, సేమ్ డిస్టెన్స్ మళ్ళీ డౌన్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది టుగెదర్, రెండింటి కలిపి టోటల్ టైం ఎంత అన్నాడు. అప్ స్ట్రీమ్లో బోటు 36 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, అప్ స్ట్రీమ్లో బోటు స్పీడ్ 18 kmph అంటే 1 అవర్కి 18 కిలోమీటర్స్ వెళ్తుంది అప్ స్ట్రీమ్లో. అప్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్స్ వెళ్ళడానికి 2 అవర్స్ పడుతుంది. ఆన్సర్ 2 అవర్స్. ప్లస్ డౌన్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్స్ బోటు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. డౌన్ స్ట్రీమ్లో బోటు స్పీడ్ 24 kmph అంటే పర్ అవర్కి 24 కిలోమీటర్స్ వెళ్తుంది. అయితే 36 కిలోమీటర్స్ వెళ్ళడానికి డౌన్ స్ట్రీమ్ ఎంత టైం పడుతుంది అంటే 24కి 1 అవర్, 24 సపరేట్ చేస్తే 12, ఇంకా 12 కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్. అంటే డౌన్ స్ట్రీమ్లో బోటు 36 కిలోమీటర్స్ వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంటే టోటల్ 3.5 అవర్ టైం. ఆన్సర్ 3.5 అవర్. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ 3.5 అవర్. సార్ చూడండి. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం IBPS క్లర్క్ 2016 ప్రాబ్లం. ఏ బోట్ కెన్ ట్రావెల్ 14.4 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్, 14.4 kilometers downstream in 32 minutes. In 32 minutes. If the speed of the current is 3 kmph, speed of the current is 3 kmph, how much time the boat will take to travel 84 kilometers upstream? 84 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి బోటుకు ఎంత టైం తీసుకుంటుంది, ఇది క్వశ్చన్. బోటు 14.4 కిలోమీటర్స్ డౌన్ వెళ్ళడానికి, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 32 మినిట్స్కి 14.4 కిలోమీటర్స్ వెళ్తుంది. అయితే మనకి 32 మినిట్స్ కాదు 60 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో దాన్ని స్పీడ్గా తీసుకుందాం. దీన్ని మార్చుకుందాం. 32 మినిట్స్ని 60 మినిట్స్లోకి మార్చుకోవాలి. ఏం చేద్దామంటే 16తో డివైడ్ చేద్దాం. 16 × 16 9, ఈ 260 కావాలి అంటే 30తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. ఇక్కడ 30తో మల్టిప్లై చేస్తే కనుక 3 × 9 27, అంటే డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 27 kmph. అంటే డౌన్ స్ట్రీమ్లో వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తే పర్ అవర్కి 27 కిలోమీటర్స్ వెళ్తుంది. వాటర్ స్పీడ్ 3, బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో ఎంత, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంత. కింద నుంచి పైకి వెళ్తే కనుక డిక్రీజ్ అవుతూ వెళ్తాయి నెంబర్, పైనుంచి కిందికి వస్తే కనుక ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి నెంబర్స్. 27 - 3 24, 24 - 3 21, పైనుంచి కిందికి వెళ్తే కనుక 21 + 3 24, 24 + 3 27. అంటే ఒక బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో, ఒక చెరువులో అనుకోండి, ఒక బోట్ స్పీడ్ 24 ఉంది. ఆ బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే, చెరువులో కాకుండా ఒక రివర్లో బోటు వెళ్తే రివర్ స్పీడ్ 3 ఉంది. అప్పుడు రివర్లో వెళ్ళినప్పుడు బోట్ స్పీడ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే వాటర్ స్పీడ్ 3 ఉంటే 3 ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యి 20 టైమ్స్ స్పీడ్ వెళ్తుంది. అలా కాకుండా వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్తే అప్పుడు బోట్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే వాటర్ స్పీడ్ ఎంత ఉంటే అంత డిక్రీజ్ అవుతుంది. అంటే 24 ఉండేది దాని స్పీడ్ డిక్రీజ్ అయ్యి
21 అవుతుంది. సో అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 27. అప్ స్ట్రీమ్ అంటే వాటర్ వచ్చే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్తే వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే. కాబట్టి అప్ అనేదాన్ని ఇక్కడ సపరేట్ తీసుకున్నాం. వాటర్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్ళిన బోట్ స్పీడ్ 3నే. వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిన వాటర్ స్పీడ్ 3నే. వాటర్ స్పీడ్ మారదు. ఒక రివరు 3 స్పీడ్తో వెళ్తుంది. ఇదే డైరెక్షన్లో మనం వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెళ్ళినా వాటర్ స్పీడ్ 3 స్పీడ్తో అది వెళ్తూనే ఉంటుంది. ఆ స్పీడ్ మారదు. ఇది వాటర్ స్పీడ్. అందుకోసమే డౌన్ స్ట్రీమ్లో అయినా మన డౌన్ స్ట్రీమ్లో వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే ఉంటుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో అప్పు వెళ్ళినా వాటర్ స్పీడ్ 3నే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే బోటు 84 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది అప్ స్ట్రీమ్లో. అప్ స్ట్రీమ్లో బోటు 21 కిలోమీటర్స్ వెళ్తుంది 1 అవర్కి. ఇది అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 21 kmph km/h పర్ అవర్కి 21 కిలోమీటర్స్ వెళ్తుంది. సేమ్ అదే అప్ స్ట్రీమ్లో 84 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది ఆన్సర్. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 4 అవర్స్. ఆన్సర్ 4 అవర్స్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. ఏ బోట్ కెన్ ట్రావెల్ 9.6 కిలోమీటర్స్ 9.6 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 36 minutes. 9.6 kilometers downstream in 36 minutes. If the speed of the water current is 10% of the speed of the boat in downstream. Downstream speed లో వాటర్ స్పీడ్ 10% ఉంది. 10% ఉంది. Then how much time will the boat take to travel 19.2 kilometers upstream in hours? ఇది క్వశ్చన్. ఒక బోటు 36 minutesకి 9.6 kilometers డౌన్లో వెళ్తుంది. మనకు 36 minutes కావాల్సింది 60 minutesకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో కావాలి. 60 minutesలోకి మార్చుకోవాలి దీన్ని. అంటే ఏం చేద్దాం అంటే 6తో డివైడ్ చేద్దాం. 6 6 36, 6 1 6 6. ఈ 6 minutesకి 1.6 kilometers వెళ్తుంది. ఈ 6 60 కావాలి అంటే 10తో మల్టిప్లై చేద్దాం. 6 × 10 60 minutes. 1.6 × 10 అంటే 16. డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 16. నెక్స్ట్ వాటర్ స్పీడ్ ఎలా ఉందంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో 10% ఉంది. అంటే 16లో 10% అంటే 1.6. ఇది వాటర్ స్పీడ్. నెంబర్ ఇట్లా పైకి వెళ్దాం. పైకి వెళ్తే కనుక డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. 16 - 1.6 14.4. 14.4 - 1.6 12.8. అంటే అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 12.8. 12.8 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది. 19.6 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది? 12.8 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 12.8 6.4 ఉంటుంది. 6.4కి ½ అవర్. టోటల్ 1.5 అవర్. ఆన్సర్ 1.5 అవర్. 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లం చేద్దాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ IBPS PO 2017 క్వశ్చన్. ఏ బోట్ కవర్స్ 18 kilometers downstream. 18 kilometers downstream in 3 hours. If speed of current is 1/6 of its downstream. Speed of current is 1/6 of its downstream speed, in what time will it cover a distance of 100 kilometers upstream?
అప్ స్ట్రీమ్లో 100 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఇది క్వశ్చన్. ఒక బోటు డౌన్ స్ట్రీమ్లో అంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు 3 అవర్స్కి 18 కిలోమీటర్స్ వెళ్తుందంట. అంటే 1 అవర్కి 6 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇది బోటు స్పీడ్ డౌన్ స్ట్రీమ్లో 6 kmph కిలోమీటర్ పర్ అవర్. పర్ అవర్కి 6 కిలోమీటర్స్ వెళ్తుంది వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే. నెక్స్ట్ వాటర్ స్పీడ్ ఎలా ఉందంటే ఆ వాటర్లో బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తుంది. వాటర్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఇదే డైరెక్షన్లోనే బోటు వెళ్తుంది. బోటు 6 స్పీడ్తో వెళ్తుంది, వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తుంది అంటే బోటు యాక్చువల్ స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. ఎంత ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది అంటే వాటర్ స్పీడ్ ఎంత ఉంటే అంత ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. ఇక్కడ వాటర్ స్పీడ్ ఎంత ఉందంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో 1/6 పార్ట్ ఉంది. అంటే డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 6, దీంట్లో 1/6 పార్ట్ అంటే వాటర్ స్పీడ్ 1. అంటే వాటర్ వెళ్ళే అంటే యాక్చువల్గా ద బోట్ స్పీడ్ 5. వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. ఎంత ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది అంటే వాటర్ స్పీడ్ ఎంత ఎక్కువ అంటే అంత. సో 6. నెక్స్ట్ అప్ స్ట్రీమ్. బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 1 ఉంటుంది. బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా వాటర్ స్పీడ్ 1 ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ చేస్తుంది బోటు. డౌన్ వెళ్తుంది, మళ్ళీ అప్ వెళ్తుంది. అప్పు ఇలా సపరేట్ తీసుకున్నాం. అప్పు వెళ్ళేటప్పుడు కూడా వాటర్ స్పీడ్ 1 ఉంటుంది. వాటర్ స్పీడ్ మారదు. ఒక రివర్లో బోటు వెళ్తుంది, వాటర్ స్పీడ్ 1 kmph ఉంది. వాటర్తో పాటు బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ 1 kmph ఉంటుంది. వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా బోటు వెళ్ళినా వాటర్ మాత్రం 1 kmph స్పీడ్తో వెళ్తూనే ఉంటుంది. ఆ స్పీడ్ మారదు. అంటే డౌన్లో వెళ్ళినా వాటర్ స్పీడ్ 1 ఉంటుంది, బోటు అప్పులో వెళ్ళినా వాటర్ స్పీడ్ 1 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ కూడా 1 తీసుకున్నాం. ఇది డౌన్, ఇది అప్పు. ఈ అప్ అనేది ఇక్కడే గీయకుండా ఇక్కడ సపరేట్ గీసాం అంతే. నెక్స్ట్ 6 - 1 5, 5 - 1 4. పైనుంచి కిందకి వచ్చామనుకోండి, అప్పటి నుంచి డౌన్కి వచ్చామనుకోండి, 4 + 1 5, 5 + 1 6 అలా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే అప్ స్ట్రీమ్లో బోటు 100 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని. అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 4 kmph అంటే అప్ స్ట్రీమ్లో బోటు 4 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది. 4 kmph కిలోమీటర్ పర్ అవర్కు 4 కిలోమీటర్స్ వెళ్తుందని. అదే అప్ స్ట్రీమ్లో బోటు 100 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది? 4ని 25తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. సో రైట్ సైడ్ కూడా 25తో మల్టిప్లై చేస్తే 25 అవర్స్. ఆన్సర్ 25 అవర్స్. 5th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ అసిస్టెంట్ 2017 క్వశ్చన్. ఏ బోట్ కెన్ ట్రావెల్ 12.6 కిలోమీటర్స్. ఏ బోట్ కెన్ ట్రావెల్ 12.6 kilometers upstream in 54 minutes. Upstream in 54 minutes. 54 minutes. Next, if the speed of the stream is 1/8 of the speed of the boat in still water. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో ఎంతైతే ఉందో దాంట్లో 1/8 పార్ట్ ఉంది వాటర్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఇన్ స్టిల్ వాటర్. దెన్ హౌ మచ్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ కెన్ ద బోట్ ట్రావెల్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 35 minutes. డౌన్ స్ట్రీమ్లో బోటు 35 minutesకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? ఇది మనం కనుక్కోవాలి. బోటు వాటర్ స్పీడ్ ఎలా ఉందంటే బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో 1/8 ఉంది. బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో ఇవ్వలేదు. పై క్వశ్చన్లో ఏ దాని మీద డిపెండ్ అయిందో ఆ స్పీడ్ ఇవ్వలేదు. సో పై క్వశ్చన్ మాదిరి కాకుండా ఏం చేస్తామంటే బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో 1/8 ఉందన్నాడు కదా, 8x అనుకుందాం. బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో 8x అనుకుందాం. అప్పుడు వాటర్ స్పీడ్ ఎంత అవుతుందంటే దీంట్లో 1/8 పార్ట్ అంటే వాటర్ స్పీడ్ 8. వాటర్ స్పీడు దీంట్లో 1/8, 8x/8 అంటే x. వాటర్ స్పీడ్ x. అప్ స్ట్రీమ్లో అయినా అంటే బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే. బోటు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే. వాటర్ స్పీడ్ మారదు. అప్ అనేది ఇలా గీయకుండా ఇక్కడ సపరేట్ గీసాం. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంత అవుతుందంటే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో ఒక చెరువులో అనుకోండి బోట్ స్పీడ్ 8x.
చెరువులో కాకుండా ఒక వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోట్ వెళ్తే ఏమవుతుంది అంటే బోట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ ఇంక్రీజ్ అయ్యి 9x అవుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్లో అప్ వెళ్ళింది అనుకోండి, స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, ఎక్స్ డిక్రీజ్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ అయితే కనుక 7x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అప్ స్ట్రీమ్లో బోటు 54 మినిట్స్కి 12.6 కిలోమీటర్స్ వెళ్తుంది. మనకు 54 మినిట్స్ కాదు 60 మినిట్స్ కావాలి. అంటే దీన్ని ఏం చేద్దామంటే 9తో డివైడ్ చేద్దాం. 9 9 6 9 1 9 4. ఈ 60 మినిట్స్ కావాలి. అంటే 10తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, 10తో మల్టిప్లై చేస్తే 14 అవుతుంది. సో x ఈక్వల్ టు 2 వస్తుంది. x ఈక్వల్ టు 2 అయితే 9 × 2 18. అంటే బోటు డౌన్ స్ట్రీమ్లో 1 అవర్కి 18 కిలోమీటర్స్ వెళ్తుంది. 18 kmph స్పీడ్. అంటే డౌన్ స్ట్రీమ్లో బోటు 1 అవర్కి అంటే 60 మినిట్స్కి 18 కిలోమీటర్స్ వెళ్తుంది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే డౌన్ స్ట్రీమ్లో బోటు 35 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అన్నాడు. సో లెస్ వెళ్తుంది, లెస్ బై మోర్ అంటే 35/60 × 18. 6 3 6 1. నెక్స్ట్ 5 2 5 7 7 3 21/2 అంటే 10.5. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ 10.5 కిలోమీటర్స్ వెళ్తుంది. 10.5 కిలోమీటర్స్ ఇది ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం LIC AAO 2016 ప్రాబ్లం. ఏ boat can travel 12.8 kilometers downstream in 32 minutes. 12.8 kilometers downstream in 32 minutes. Next, if the speed of the water current is 1/5 of the speed of the boat in still water. వాటర్ స్పీడ్ ఎలా ఉందంటే బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో 1/5 ఉంది. 1/5 ఇన్ స్టిల్ వాటర్. ఫుల్ స్టాప్. వాట్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ కెన్ ట్రావెల్ అప్ స్ట్రీమ్ ఇన్ 135 మినిట్స్. అప్ స్ట్రీమ్లో బోటు 135 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తుంది? ఇది క్వశ్చన్. ఇది బోట్ స్పీడ్ స్టిల్ వాటరు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు. ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో బోటు 32 మినిట్స్కి 12.8 కిలోమీటర్స్ వెళ్తుంది. బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో 1/5 పార్ట్ ఉంది వాటర్ స్పీడు. మనకు బోటు స్పీడు స్టిల్ వాటర్లో మన క్వశ్చన్లు ఇవ్వలేదు కాబట్టి బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 1/5 అన్నాడు కదా, 5x అనుకుందాం. బోటు స్పీడు స్టిల్ వాటర్లో 5x. దీంట్లో 1/5 పార్ట్ ఉంది అంటే వాటర్ స్పీడు x. వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే ఏమవుతుందంటే బోట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ స్పీడ్ ఎంత ఉందో అంత ఇంక్రీజ్ అయ్యి 5x + x 6x అవుతుంది. బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే. వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్తున్నా వాటర్ స్పీడ్ ఎక్సే, వాటర్ మారదు కాబట్టి అప్ అనే దాన్ని సపరేట్గా ఇస్తున్నాం. ఇక్కడైనా బోట్ ఇట్లా పైకి వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే, వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ ఎక్సే, వాటర్ స్పీడ్ మారదు. ఒక బోటు రివర్లో వెళ్తుంది, వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ అంతే స్పీడ్తో వెళ్తుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్ళినా వాటర్ స్పీడ్ అంతే స్పీడ్తో వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ x అయితే ఇక్కడ x తీసుకున్నాం. నెక్స్ట్ 6x - x 5x, 5x - x 4x, 4x + x 5x, 5x + x 6x. పైనుంచి కిందికి వస్తే 4x 5x 6x నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కింద నుంచి పైకి వెళ్తే డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్, బోటు డౌన్ స్ట్రీమ్లో 12.8 కిలోమీటర్స్ వెళ్తుంది 32 మినిట్స్కి. మన స్పీడ్ kmpHలో తీసుకుంటాం, km/h. పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో తీసుకున్నాం, దాన్ని అవర్లలోకి చేంజ్ చేసుకున్నాం అంటే 60 మినిట్స్లోకి చేంజ్ చేసుకున్నాం. దీన్ని ఏం చేద్దామంటే 16తో డివైడ్ చేద్దాం. 16 2 16 8. ఈ 260 కావాలి అంటే 30తో మల్టిప్లై చేస్తే 30 × 2 60 మినిట్స్. ఇక్కడ 30తో మల్టిప్లై చేస్తే 0.8 × 30 అంటే 8 × 3 24.
24, ఎక్స్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఎక్స్ 4 అయితే 4x 16 అవుతుంది. అంటే అప్ స్ట్రీమ్లో బోటు స్పీడ్ 16 kmph, అంటే పర్ అవర్కి 16 కిలోమీటర్స్ వెళ్తుంది బోటు. పర్ అవర్కి 16 కిలోమీటర్స్ వెళ్తుంది. అంటే పర్ అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్కి బోటు 16 కిలోమీటర్స్ వెళ్తుంది. మనకి ఏమడిగాడంటే 135 మినిట్స్కి బోటు అప్ స్ట్రీమ్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అంటే మోర్ వెళ్తుంది. అంటే మోర్ బై లెస్. 135/60 ఇంటూ 16, 4 4 16, 4 1 4 5, 15 1 15 9, 9 ఇంటూ 4 36 కిలోమీటర్స్. ఆన్సర్ 36 కిలోమీటర్స్. బోటు 135 మినిట్స్కి అప్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ 5 మళ్ళీ చేద్దాం.